పొలాల్లో ఉండే అక్కలు శాన మటుకు పత్తేర కల్వ తోటేర పోతుంటారు. వ్యవసాయ పనుల్లో పొలం దున్నుడు, గుంటుక కొట్టుడు, గొర్రు కొట్టుడు ఇసొంటి గొట్టు పనులన్నీ అన్నలు చూసుకుంటే కర్మ పనులు అక్కలు చేస్తారన్నట్టు. ఇక కొందరేమో ఇంటి పట్టునే ఉండి మిషన్ కుట్టుకుంటే కొందరు బీడీలు చుడుతుంటారు. కొద్దిమంది దుక్నాలు పెట్టుకొని నడిపిస్తుంటారు. కానీ ఈ అక్కలు చూడు ఏం చేస్తుర్రో. అక్కలంతా కూడా లారీలకు లోడ్ చేసి ఉసుకని పారలు పట్టుకొని ఎంత ముద్దుగా నేర్పుతున్నారో. ఆగో లారీలు అచ్చుడే ఆలస్యం, లోడ్ చేసుడు, ఉసుక నేర్పుడు, వీటి మీద పట్టాలి. అప్పుడు ములుగు జిల్లా మంగపేట ఏరియాలో అన్నల కంటే రువ్వడి గురికిస్తున్నారు ఉసుక రీచ్ల పనులను. గోదావరి ఒడ్డెమ్మటి ఉండే ఉసుక క్వారీలను మహిళలకే ఒప్పచెప్పింది కదా సర్కారు. మంగపేట, వాడిగూడెం, చెంచుపల్లి నుంచి 200 మందికి మీదనే అక్కలంతా కలిసి ఈ ఉసుక క్వారీ నడిపించుడే కాదు, ఉసుక లోడ్ చేసుకుంటే ఇంకిన్ని పైసలు కూడేస్తున్నారు. డైలీగా పనికి వెళ్తే 300 వస్తాయి. కానీ దీనివల్ల లాభం ఏంటంటే మేము కష్టపడడం వల్ల మరి 1200 అట్లా 2000 అట్లా వస్తున్నాయి. బయట కూలికి పోతాళ్ళు 300 ఇస్తే ఏ మూలకు సరిపోతాయి మరి? కూరలకు బడి ఫీజులు, దవాఖాన ఖర్చులు, ఇంట్లో మాల్ మసాలాలు, సరుకు సౌదలకు మళ్ళా చేయి చాపాల్సిందే. అవగా తిప్పలు లేకుంటే ఇట్లా ఆళ్ళు నడుపుతున్న క్వారీలనే కూలీ పని చేసి రోజుకు 2000 దాకా సంపాదిస్తుర్రు. మేమేం తక్కువ కాదు, వాళ్ళతో పాటు సమానంగా పని చేయగలుగుతున్నాం కాబట్టి గవర్నమెంట్ ఇంకా ఇది గుర్తించి ఇంకా మా గ్రామంతో పాటు అన్ని గ్రామాలకు క్వారీలు వచ్చేలాగా చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. మొగోళ్ళ కంటే మేమేం తక్కువ కాదని పారలు అందుకొని లారీలెక్కి రూబడి చూపిస్తుర్రు అన్నట్టు. నెలకు 30,000 నుంచి 50,000 కమాయిస్తుర్రట ఒక్కొక్కరు. ఇంకిన్ని క్వారీలు తేవాలి, కడవ మహిళలకు సుత ఆసర కావాలని కోరుతున్నారు సర్కారును. కానీ అటు ఉసుక వ్యాపారం ఉరికించుకుంటేనే అన్నలతోటి పోటీ పడి చెమట తీస్తే అటు ఆమ్దాన్ వస్తుంది, ఇటు కూలి దక్కుతుంది. సూపర్ పోరి.